హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా రుద్రాణి అయితే అంటూ ఉంటుంది, రాహుల్ మీద తప్పుడు కేసులు అయితే బనాయించి తనని ఆఫీస్కి వెళ్లకుండా చేసింది, అందుకే కావ్య ఇదంతా చేసింది అని చెప్పి రుద్రాణి అయితే చెప్తూ ఉంటుంది. రాహుల్ ఆనాడే ఆఫీస్కి వెళ్ళనని చెప్పాడు, ఆ రోజే తెగేసి చెప్పాడు. అయినా ఇంట్లోనే ఉంటున్నాడు కదా, ఇప్పుడు ఇదంతా ఏంటి అని చెప్పి ఇంకా అపర్ణ అయితే అంటుంది. మళ్ళీ కొత్తగా కావ్య కంపెనీకి వెళ్లకుండా ప్రయత్నం చేయడం ఏంటి? నేను నా కొడుకు తలుచుకుంటే ఈ గడ్డి పూచని పీకి పారేయడం ఎంతసేపు అంటుంది. ఇంకా అపర్ణ రుద్రాణిని అయితే చెప్పుడు మాటలకి లొంగిపోయి కట్టుకున్న భార్యని అవమానించి నా కోడల్ని ఇంట్లో నుంచి తరిమివేయడం నా కొడుకుదే తప్పు, నా కోడలి నొప్పు, నువ్వే వెళ్ళి క్షమించమని అడిగి నా కోడల్ని ఇంటికి తీసుకురా అని చెప్పి ఇంకా అపర్ణ అయితే రాజుకి చెప్తుంది. ఇంకా రాజు అయితే షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి.